దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమేన్ అని చెప్పినప్పుడు మరి కొంచెంసేపు ఆగి ఒక 2 సెకండ్లు ఆగి ఆమేన్ చెప్పాను. ఎందుకంటే ఎంతమంది స్వరాలు వినబడతాయోనని. మరి చాలా తక్కువ స్వరాలు వినబడ్డాయి కదా. ఆమేన్ అని చాలా గట్టిగా చెప్పాలి. ఇంత పొడుగు ప్రార్థన ఒకరు చేస్తే ఒక్క మాటతో నేను కూడా దానికి ఏకీభవిస్తున్నానని చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటది? అందరు చెప్పండి. ఇప్పుడు చెప్పారు కరెక్ట్గా. హల్లెలూయా. కాబట్టి ఆమేన్ అనేటువంటి మాటను మనం చెప్పాలి. తప్పకుండా మనం ప్రార్థనలో ఏకీభవించాము అనడానికి అది ఒక సంకేతము. తర్వాత నిజముగా మనం ఏకీభవిస్తేనే మరి అంత గొప్ప కార్యాలు కూడా జరుగుతాయన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. మంచిది. దేవుణ్ణి స్తుతించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినమున మరి యొక్క అంశమును మనం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయములో 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అది చూద్దాం. అందులో నుండి ఈరోజు ప్రభువు మనకు నేర్పించనై ఉండగా ఆసక్తిగా మనము కనిపెట్టుకుందాం ప్రభు మాటల కొరకు. 20వ వచనం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరుచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్ అని ఇక్కడ రాయబడి ఉంది. ఆమేన్ అని మనము పలుకుట మనకు ఆశీర్వాదకరం. ఈ వాక్య భాగములోండి మనం ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏమిటనగా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా 4వ లైన్ 21 వచనంలో 4వ లైన్ చూడండి మీరు, లేదా 21 అనే సంఖ్య దగ్గర నుండి 2వ లైన్ మనం చూస్తే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు ఎవరు అనే విషయాన్ని ఆయన చెప్తూ మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అని అడ్రస్ చెప్పాడు, చిరునామా చెప్పాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పాడు. మనం డైరెక్ట్ గా చదువుకుంటే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అనగా జరిగిస్తున్నాడు. దేవుడు ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి ఏది అనుకూలమో అది మనలో జరిగిస్తున్నాడట. మనలో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు. ఏమి జరిగిస్తున్నాడు వింటున్నారు అందరూ? తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తున్నాడు. ఎవరిలో జరిగిస్తున్నాడు చూసారా? ఆయన అనుకున్నది, ఆయన కోరుకున్నది, ఆయన ఇష్టపడిన దాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఎవరిలో జరిగిస్తున్నాడు అంటే మనలో జరిగిస్తున్నాడు. ఏమి జరిగిస్తున్నాడు? ఆయనకు అనుకూలమైన దాన్ని జరిగిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన దాన్ని జరిగిస్తున్నాడు. ఏమి జరగాలని, ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో అదంతా ఆయన ఊహించింది, ఆయన అనుకున్నదంతా కూడా మనలో జరిగిస్తున్నాడు. ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? ఇక్కడ రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చూస్తే శిల్పకారుడు అని, కుమ్మరి అని, గొర్రెల కాపరి అని ఒక 13-14 అంశాలు ఉన్నాయి. ఈ మధ్య అనిపించింది దాని గురించి చెప్పాలి. ఆయన ఎలా మనల్ని నడిపిస్తున్నాడు. దాంట్లో మనం ఆయన కుమ్మరి వంటి వాడు అని మనం ఇదివరకు నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుందో? ఆయన మనకు కుమ్మరి వంటి వాడు, మనము జిగటం అన్ను అని మనం నేర్చుకున్నాం. గొర్రెల కాపరి అనేది చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. ఇదిగో శిల్పకారుడు అనేది మనం వినాలి. ఈ మధ్య యూట్యూబ్లో ఒక మంచి పాట వచ్చింది, ఎంతమంది చూశారో? చిత్రకారుడా నా చిత్రం మార్చితివి అనే ఒక పాట ఉంది. యూట్యూబ్లో కొట్టి చూడండి, అది వస్తుంది మీకు. చాలా చక్కగా ఉంది ఆ పాట. చిత్రకారుడా నా చిత్రాన్ని నీవు మార్చేశావు.
కాబట్టి ఆయన ఒక మేస్త్రిగా మనం ఆలోచన చేస్తే, శిల్పకారుడుగా మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని మరి కడుతూ ఉన్నాడు, నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి ఉద్దేశాల ప్రకారం అంటే తండ్రి యొక్క ఉద్దేశాల ప్రకారం. కాబట్టి దేవుడు తన యొక్క ఇష్టము చొప్పున తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో ఆయన జరిగిస్తున్నాడు. అది యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని మనము తెలుసుకొని దేవుని స్తుతించడానికి ఈ వాక్య భాగాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకు ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు కష్టమైనా కూడా తనకిష్టమైన దానిని దేవుడు మనలో జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఓన్ రిస్క్ తీసుకున్నాడు. ఈ విషయాలు మనం ఒకవేళ ఆలోచన చేయాలంటే కొన్నిసార్లు మనము కూడా దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని, జీవించాలని మనము అనుకుంటూ ఉంటాం. కానీ మన సొంత బలము చేత, సొంత శక్తి చేత అది వీలు కాక విఫలమైపోయిన సందర్భాలు ఎన్నో మనకు ఉన్నాయి. అయితే దేవుడే ఈ విషయంలో జోక్యము చేసుకొని తనకు ఇష్టమైన పిల్లలుగా మనము మారటానికి ఆయనే మనలో కార్యము జరిగిస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. ఆయన జరిగిస్తున్నాడు. మనం అలా ఉండాలని ఆశపడ్డాము కావచ్చు, ప్రయాసపడ్డాము కావచ్చు, కానీ కుదరలేదు. మన శక్తి ద్వారా, మన బలము ద్వారా కుదరలేదు. కొంతమందికి కుదిరినట్టు అనిపించింది, కొంతమందికి మాకు కుదిరిందండి అని అనిపించింది. వాళ్ళు యేసు ప్రభు ముందుకొచ్చి లేదా యెహోవా దేవుని ముందు నిలబడి, మేము బాగానే ఉన్నాము, మిమ్మల్ని సంతోషపరచాలని, మీకు ఇష్టకరంగా జీవించాలని మేము చాలా ప్రయాసపడి అలా జీవిస్తూ ఉన్నాము, ఎలా ఉన్నాము ప్రభువా అని యేసు ప్రభు లేదా యెహోవా దేవుని ముందుకొచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వారు ఎలా కనబడ్డారో బైబిల్ రాసింది, నేను చదువుతాను, మీరు వినండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 66వ వచనంలో మనం చూసినట్లయితే, 64వ అధ్యాయము 6వ వచనం, మేమందరము అపవిత్రులమంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి. చూడండి, మేము నీతి కలిగి ఉన్నాం, దేవునికి ఇష్టకరంగా జీవించాలని మేము ప్రయాసపడ్డాం, ఆలోచనలు చేశాం, మేము సక్సెస్ అయ్యామని అనుకొని దేవుని ముందుకు వస్తే వారి యొక్క భక్తి, వారి యొక్క నీతి వేరే కాదండి. వారి నీతి దేవుని ముందు ఎలా ఉందంట? మురికి గుడ్డ వలె ఉన్నది. కాబట్టి మన జ్ఞానము చేత మనము దేవుణ్ణి ఒప్పిస్తాం, దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తామంటే అది ఎన్నటికీ అయ్యే పని కాదు అన్న సంగతిని మనము గ్రహించాలి. మనము దేవునికి ఇష్టమైన పిల్లలంగా మనము జీవించడానికి కూడా మనము దేవుని మీదనే ఆధారపడవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు దానికి సంబంధించినటువంటి ఒక మాట చెబుతాడు, మనం అది చూడాలి. అది చూసినట్లయితే 15వ అధ్యాయంలో 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు డిక్లేర్ చేశాడు ప్రభు. నేను అందుకే అప్పుడప్పుడు అంటున్నాను, ప్రభువా నేను నీకు ఇష్టమైనట్టుగా నేను చేసుకొని వస్తాను అని అన్నాం అనుకుంటే అయిపోయింది మన పని. దేవుడు చెప్పిన పని చేయడానికి కూడా మనం దేవుని మీద ఆధారపడవలసి ఉంది. ఆయన సహాయము లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే ఈ వాక్యము రాయించాడు, ఇదిగో ఒక తీగె చెట్టుకు వేరుగా ఉండి నేను చేసుకొని వస్తాను అంటే ఎలా ఉంటుందో, ఎంత అపహాస్యంగా ఉంటుందో, ఎంత జోక్గా ఉంటుందో, ఇది కూడా అంతే అన్నమాట. ఆయన దయ లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఏం చేయలేం. ఆయనే సమస్త కార్యాలు చేయగలిగిన వాడు, చేస్తాడు. మరి మన పాత్ర ఏంటంటే ఆయన చేసేదానికి నువ్వు ఒప్పుకోవటమే, ఆయన సార్వభౌమాధికారమునకు నీవు అంగీకరించడమే. మట్టి ఏం చేస్తుంది చెప్పండి? కుమ్మరి చేతిలో ఉంటే చాలు. హల్లెలూయా. శిల్పం ఏం చేస్తుంది చెప్పండి? రాయి ఏం చేస్తుంది చెప్పండి? ఆ శిల్పకారుని చేతిలో ఉంటే చాలు. అందుకే హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు తనకిష్టమైన దానిని మనలో ఆయనే జరిగిస్తున్నాడు. అది మీకు అర్థమైతే మీరు ఆయన చేతిలో బుద్ధిగా ఉంటారు, ఆయన స్తుతిస్తారు. హల్లెలూయా. దేవుడే మనలో తన సమస్త కార్యాలను జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరట ఈ వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇది అర్థమైతే, దేవా నాలో నీకు ఇష్టమైన దాన్ని నిర్మిస్తున్నందుకై నీకు స్తోత్రం ప్రభు అని అప్పుడు నువ్వు స్తుతిస్తావు దేవుణ్ణి.
నీకు ఇష్టమైన దాన్ని నీకు ఇష్టమైనట్టుగా నీవే నాలో నీ కార్యాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రము ప్రభు అని తిరిగి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటాము అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఇంతెందుకు, అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. మనం అనుకుంటాము నేను బాగానే ప్రార్థన చేశానని. బైబిల్లో అంటాడు, మలాకీలో అనుకుంటాను, ఏమంటాడంటే మాటలు సిద్ధపరుచుకొని ఆయన యొద్దకు రండి. అప్లికేషన్ రాసేటప్పుడు ఎన్ని పేపర్లు చిత్తు పేపర్లు అయిపోతుంటాయో. ఎందుకంటే అధికారికి అనుకున్నట్టుగా రాయాలి, మర్యాదగా రాయాలి, తగినట్టుగా రాయాలి. మరి అలా అయితే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా మనం వెళ్ళాలి? అందుకే బైబిల్లో రాయబడింది మాటలు సిద్ధపరుచుకొని రండి. మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం ఎలా రావాలో ఎలా ఉండాలో చాలా సార్లు మనకు తెలియదు. అందుకే రాయించాడు బైబిల్లో, జీవము గల దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని. అన్ని ప్రభువు నేర్పిస్తేనండి మనకు వచ్చింది. ఆయన మనకు నేర్పించేవాడు. కాబట్టి ప్రార్థన ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. అది ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మనం సరిగా చేశామా ఎలా చేశామా చెప్తాడు ఆయన. రోమపత్రిక 8:26లో అందుకే అన్నాడు, 8:26, ఏల యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని చెప్ప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన విజ్ఞాపన మనము చేసేటట్లుగా ఆయన ఆత్మ సహాయాన్ని మనకిస్తున్నాడు. చూసారా? అంటే ఆయనే కార్యం అక్కడ కూడా జరిగిస్తున్నాడు. సామెతల్లో చూస్తాం, కీర్తనలో చూస్తాం, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను రండి లేదా వినుడి అంటాడు అక్కడ. అంటే భయభక్తులు అంటే ఏంటో మనకు తెలియదు. మనం అనుకుంటున్న భయభక్తులు అనుకున్నాం మనం. కానీ దేవుడు మనకు నేర్పించిన రోజున మనకు అర్థమైంది ఇది భయభక్తులు అంటే. ఓ రోజు ఓ రాజు దేవునికి బలి అర్పణ తీసుకొస్తానని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడో తెలుసా? దేవుడు ఏది వద్దన్నాడో, దేవుడు ఏది శాపగ్రస్తమైన అన్నాడో ఆ శాపగ్రస్తమైన వాటిని దేవునికి బలిగా తీసుకొచ్చాడు. ఆ రాజు పేరు మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి, సౌలు. దేవుడు వద్దు అన్నదాన్ని, అవి శాపగ్రస్తమైనవి అన్నదాన్ని దేవునికి బలిగా తీసుకొచ్చాడు. ఎంత అజ్ఞానం! మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అవన్నీ నేర్పుతున్నాడు, ఏది సరి అయింది కాదో, ఏది సరి అయిందో. కాబట్టి హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరందరూ దేవుణ్ణి స్తుతించాలి, మీరందరూ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు మీలో ఏం జరిగిస్తున్నాడో తెలుసా? ఆయన దృష్టికి అనుకూలమైన వాటిని మీలో ఆయనే జరిగిస్తున్నాడు లేదా జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నా పాత్ర ఏంది? మన పాత్ర ఏంటి అంటే దాన్ని నేను అంగీకరించడమే. ఇంతెందుకు, మనము ఏ దేశంలో పుట్టాలో మనం ఏం డిజైన్ చేసుకోలేదు, ఆయనే డిజైన్ చేశాడు. మన పుట్టుకనే ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన జరిగించిన కార్యాలు ఇవన్నీ కూడా. ఏ కుటుంబంలో పుట్టాలో నువ్వు అనుకోలేదు, నువ్వు డిసైడ్ చేయలేదు, నువ్వు నిర్ణయించుకోలేదు. ఆయన నిర్ణయించాడు నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ దేశస్థుడుగా నువ్వు ఉండాలో, నీ నేషనాలిటీ ఏదై ఉండాలో ఆయన డిజైన్ చేశాడు, ఆయన జరిగించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఆయనకి ఇష్టమైన దాన్ని మీలో ఆయన జరిగిస్తున్నాడు. జరిగించనివ్వండి, జరిగిస్తుండగా స్తుతించండి. హల్లెలూయా. అంశం అర్థమైతే లోపలికి వెళ్ళిపోదాం. దేవుడు తనకిష్టమైన దానిని మనలో ఆయనే జరిగిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు చేసేవారిగా ఆయనే తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన, ఆయన మెచ్చే, ఆయన అంగీకరించే భక్తి చేసేటట్టుగా దేవుడే మనకు ఆ భక్తి విషయాలను నేర్పిస్తున్నాడు ప్రభు. కాబట్టి ఇవన్నీ కార్యాలు దేవుడు జరిగించుచుండగా మనం ఆయనను స్తుతించాలి, మనం ఆయన గణపరచాలి. ప్రభువా, నీకు ఇష్టమైన దాన్ని నాలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, నీకు అనుకూలమైన వ్యక్తిగా నన్ను నీవే మారుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు అని మనము ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాము అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. బైబిల్లో మనం చూస్తే అహష్వేరోషు రాజు గురించి మీరు విని ఉన్నారు. ఎస్తేరు అంటే బాగా గుర్తొచ్చేస్తుంది. ఎస్తేరు రాజు ముందు అంగీకరించబడడానికి అక్కడ వాడబడ్డ వ్యక్తి ఎవరంటే హేగే. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు ఆ సంగతిని బయలుపరిచాడు. హేగేను దేవుడు వాడుకున్నాడు. అక్కడ హేగే స్థానంలో పరిశుద్ధాత్ముడు లేదా యేసుక్రీస్తు ఉన్నాడు. రాజు స్థానంలో దేవుడున్నాడు. మనము మన దేవుని ముందు, మన రాజు ముందు మనము అంగీకరించబడేటట్టుగా మనల్ని అలంకరిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా
అక్కడ హేగే ద్వారా ఎస్తేరును సిద్ధపరిచినట్టుగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అంగీకార యోగ్యమైన వ్యక్తులుగా మనల్ని ఆయన మార్చేస్తున్నాడు, మనల్ని ఆయన డిజైన్ చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలనేది ఈరోజు మన యొక్క అంశం అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. సరే, ఏ విధమైనటువంటి కార్యాలను దేవుడు మనలో జరిగిస్తూ వచ్చాడు, జరిగిస్తూ ఉన్నాడు అన్న విషయాల్ని దేవుని యొక్క వాక్యములో నుండి మనం ఒక 3 విషయాలు త్వరగా మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అంశము. మీరు 3 అంశాలు జాగ్రత్తగా వింటేనే వాటిని బట్టి స్తుతిస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అంశాన్ని చూద్దాం. 5వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతారా? 24, 25 చదవండి. ఇక్కడ మనం చూస్తున్నాము, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా ఉండాలని మరి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడని మనం చూస్తున్నాం. సో మొదటిది, దేవుడు మన ఎడల కలిగి ఉన్న చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మనలో జరిగిస్తున్న కార్యం ఏంటంటే, ఆయన పిల్లలమైనటువంటి మనలందరినీ కూడా ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది మొదటి అంశంగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గలది గాను అని కూడా చెప్పాడు. అలా ఉండాలని దానికోసం ఆయన ఏం చేశాడంటే ప్రాణమే పెట్టాడు అని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుని వాక్యములో చూస్తున్నాం, దేవుడు మనలో కార్యాలను జరిగిస్తున్నాడు, తనకి ఇష్టమైన కార్యం జరిగిస్తున్నాడు. ఏంటి ఆయన ఇష్టం, ఏంటి ఆయన యొక్క చిత్తం, ఏంటి ఆయన యొక్క ఉద్దేశం అంటే, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడా, లేదా ఆయన సృష్టించిన ప్రజలందరూ కూడా పరిశుద్ధమైనటువంటి వారుగా మనం ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అనగా దేవుడు మనలో జరిగిస్తున్న కార్యం ఏంటంటే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండవలనని తన్ను తాను అప్పగించుకున్నాడు అని వాక్యం చెప్తుంది. సో మొదటి విషయం ఏంటంటే, దేవుడు మనలో తనకిష్టమైన దాన్ని జరిగిస్తున్నాడు అన్న దాంట్లో ఏమి జరిగిస్తున్నాడంటే, ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చుచున్నాడు అన్న దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. దీన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు దీని కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూద్దాం. ఆయన మనలో జరిగిస్తున్నటువంటి కార్యం, ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, ఆయన చిత్తానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఏ విధానంలో మనం ఉండాలని దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు అనేది దేవుని వాక్యములో నుండి మనం కొన్ని విషయాలు మనం త్వరగా మనము చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం లేదా 1వ అధ్యాయము 4వ వచనం. 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మనము దుష్ట కాలములో నుండి, దుష్టులైనటువంటి మనుషుల మధ్యలో మనము క్రీస్తు పిల్లలంగా జీవించటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి కావచ్చు, ఆయన ఏం చేశాడంటే తన్ను తానే అప్పగించుకున్నాడు, ప్రాణమే పెట్టాడు. ఎంత ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎంత మన పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడంటే, మనము మన పరిశుద్ధత కోసం ఆయన ప్రాణమే పెట్టాడు అనేది మనము గ్రహించాలి. మనము పరిశుద్ధులంగా ఉండాలని ఆయన పడిన ప్రయాస ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క నిమిషం. తనకిష్టమైన వారుగా ఉండాలని, తన దృష్టికి అనుకూలమైన వారంగా ఉండాలని దేవుడు మనలో కార్యాలు చేస్తున్నాడంట. ఏం చేశాడంటే, మొదటిగా మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు. దానికోసం ఆయన తన రక్తమునే కార్చాడు, లేదా ప్రాణమును పెట్టాడు అనేది దేవుని యొక్క వాక్యములో నుండి మనము చూడగలుగుతున్నాం. అదేవిధంగా 1 పేతురు పత్రిక కూడా పేతురు రాస్తూ అంటాడు, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అనే మాట చెప్తాడు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధమైనటువంటి జనముగా మిమ్మల్ని చేశాడు. ఆయనే చేశాడు. దాని కొరకు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం కొరకు మనం ఎక్కడికి వెళ్ళినా మన పాపముల నుండి మనకు విముక్తి కలగలేదు. ఏ మనుషుడు మనకు పాపం నుండి విముక్తి కలగజేయలేదు. దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనల్ని ఎవరు నిలబెట్టలేకపోయారు. కానీ యేసు యొక్క రక్తము, దేవుడే ఒక ప్రణాళికను వేసి ఆయన తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి తన రక్తము ద్వారా మనలందరినీ ఆయన పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ముందు మనము పరిశుద్ధులంగా మనం కనబడేటువంటి కృప మనకు దొరికింది. ఇది దేవుడు మనందరిలో జరిగించినటువంటి కార్యం. ఆయనకు అనుకూలమైన దాన్ని మనలో జరిగించాడు. ఏమి జరిగించాడంటే, ఇదిగో ఆయన తన రక్తము ద్వారా మనల్ని కడిగి ఆయన మనల్ని పరిశుద్ధ జనముగా నిలవబెట్టాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో చూస్తే, 16వ వచనంలో మనము చూసినట్లయితే 16 అనే సంఖ్య వేస్తుంది. అక్కడి నుంచి చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో ఆయన తన పరిశుద్ధతను ఏర్పాటు చేయడానికి ఆయన కార్యాలు చేశాడు. తనకిష్టమైన దాన్ని మనలో జరిగిస్తున్నాడని మనం వింటున్నాం. ఏం చేశాడంటే, ఇదిగో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు ఏం చేశాడంటే, తన ప్రియ కుమారుణ్ణి లోకములోకి పంపించి ఆయన ద్వారా మనందరి యొక్క పాపములను కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములోను మరి మనము గ్రహించగలుగుతున్నాము. దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మొదటి విషయము, ఆయన మనల్ని తన రక్తము చేత పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా చేశాడు అన్న విషయాన్ని గ్రహించి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అని మొదటి విషయముగా జ్ఞాపకం చేస్తున్నాం. అర్థమైందా? మొదటి అంశం అందరికీ, దేవుడు తనకిష్టమైన దాన్ని మనలో జరిగించాడు. ఏంటి తనకిష్టం అంటే, తన ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టుకొనవలనని. ఎక్కడ? ఎఫెసీ 5వ అధ్యాయంలో చూసాం, 25 నుండి కిందికి తగ్గుతుంది. తన ఎదుట మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. దానికోసం దేవుడే పని చేశాడు. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలన్నా ఉంచలేకపోయారు. మనము ప్రయాసపడ్డాం, ఉండలేకపోయాం. దేవుని ముందు నిలబడే పరిశుద్ధత మనకు దొరకలేదు. అయితే దేవుడే తన కుమారుని లోకంలోకి పంపించి ఆయన యొక్క రక్తము ద్వారా మనలందరినీ పరిశుద్ధపరిచి ఆయన ఎదుట పరిశుద్ధులుగా మనం నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మొదటి విషయము. దీన్ని బట్టి మనందరం దేవుణ్ణి స్తుతించాలని మొదటి విషయంగా మనం నేర్చుకుంటున్నాం. అదే విధంగా మనం చూసినట్టయితే రెండవ అంశముగా మనం చూసినట్లయితే మరి మనల్ని దేవుడు ఏ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు, మనలో ఏ కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకున్నాడు అన్న విషయానికి గనక మనం వచ్చినట్లయితే రెండవదిగా మనం నేర్చుకుందాం. ప్రభువు మనము ఫలించిన వారముగా ఆయన ఎదుట ఉండాలని ఆయన ఆశపడ్డాడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూద్దాం. ప్రారంభ కాండము, ఆది కాండములో మీరు చూసినట్టయితే మొదటి అధ్యాయములోనే మనకి విషయాలు కనబడతాయి. మొదటి అధ్యాయంలో చూస్తే 28, మొదటి అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. చాలా విషయాలు చెప్పాడు, కానీ ఫస్ట్ మాట ఏంటంటే ఫలించి అనే మాట చెప్పాడు. తనకిష్టమైన దానిని మనలో జరిగిస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలని మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఏది కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలని ఆయన ఆశపడ్డాడో అలా మనం ఉండాలనుకున్నాము, కానీ ఉండలేకపోయాము. మన దీన స్థితిని చూసి దేవుడే మనకు సహాయం చేస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఆయనే మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. ఒకరిద్దరు కొరకు, ఇద్దరు ముగ్గురు కొరకు మళ్ళీ చెప్తున్నాను నేను. ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనము ఉండాలని ఆయనే మనలో కార్యం జరిగించాడు. మనం ఎంత భక్తిగా ఉన్న ఆయన ముందు పరిశుద్ధులుగా ఉండలేకపోయాం, పరిశుద్ధమైన వ్యక్తులంగా కనబడలేకపోయాం.
కాబట్టి ఆయనే జోక్యం చేసుకున్నాడు. ఆయనే తన కుమారుణ్ణి పంపించాడు. ఆయనే తన రక్తము ద్వారా, కుమారుని రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నిలబెడితే ఇప్పుడు దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులుగా కనబడ్డాం. హల్లెలూయా. అది మొదటి అంశం. రెండవదిగా చూస్తున్నాము, దేవుడు మనలో ఏమి జరిగించాడు, ఆయనకు అనుకూలమైన కార్యం ఏం జరిగించాడు. ఆయన కోరుకునే కార్యం ఏంటంటే మనము ఫలించిన వారంగా కనబడాలనేది దేవుడు కోరుకుంటున్న విషయం. కానీ మనం చూసినట్లయితే మన పరిస్థితి ఎలా ఉందో యెషయా గ్రంథంలో రాయించాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనం కనబడుతుంది 2వ వచనం. నేను మొదటి నుంచి చదివితే బాగుంటుంది. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ఎందుకీ తోట, ఎందుకీ బురుజు, ఎందుకీ వాటర్ పెట్టడం, అసలు ఏంటి అంత ప్రాసెస్ అంటే అది ఒకటి కనబడుతుంది. ఒకటి ఆశిస్తాడు యజమాని. మీరు నీడ కోసం చెట్టు పెట్టారనుకోండి, మీరు తృప్తి పడతారు. మీరు పువ్వుల కోసం చెట్టు పెట్టారనుకోండి, పువ్వులు పూసింది, మీరు తృప్తి పడతారు. కానీ మీరు ఫలాల కోసం కాయలు పెట్టారనుకోండి, అది ఎంత పెరిగినా కాయలు కాయట్లేదు అనుకోండి, యజమానుడు అన్నాడు, ఏమన్నాడు, 3 ఏండ్ల నుండి ఫలములు వెదకవచ్చుచున్నాను, ఫలము కనబడట్లేదు కాబట్టి దీన్ని నరికించి వేసి దీని వలన ఈ భూమి దీని వలన వ్యర్థమైపోవాలి, పెట్టుబడి మొత్తం వ్యర్థమైపోతుంది కదా అన్నాడు. ఇక్కడ కూడా చూస్తున్నాము, ఇక్కడ యజమాని ఏం చేస్తున్నాడంటే ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. యేసుప్రభు ఒకరోజు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చెట్టు బాగుందని చూసుకోవడం కాదు కదా. ఎందుకు వచ్చాడు? ఆయన ఫలముల కోసం వచ్చాడు. అకాలపు కాయలైనా దానికి ఉండాలని ఉంటాయని వచ్చాడు. కానీ ఫలములు లేనందున ఏం చేశాడు? బైబిల్లో మనం చూస్తాం, దాన్ని శపించాడు. మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఇది వర్తమానం అయిపోతుంది మళ్ళీ, దేవుడు మనకు పెట్టుబడి పెడుతున్నప్పుడు సమస్తమును ఆయన మనకు ఇస్తున్నప్పుడు ఆయన మన నుండి ఆశించేది ఏంటంటే మనము ఫలించాలని. హల్లెలూయా. మనము ఫలించాలని దేవుడు ఆశపడతాడు. అది ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క చిత్తము. అది జరగలేదు కాబట్టి ఏం చేశారంటే ఇప్పుడు మనము ఫలించున్నట్లుగా ప్రభువు చేసినటువంటి కొన్ని గొప్ప కార్యాలు బైబిల్లో మనం చూద్దాము. మనము ఫలించున్నట్లుగా ఆయన ఏం చేశాడనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నాయి. 1-2 విషయాలు మాత్రము మనం తెలుసుకోవడానికి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆయన ఇలా ఎన్నో కార్యాలు చేశాడు. ఫలించటం అనేది ఫలించడం మీద ఆయన దృష్టి ఉంది. మనము ఫలించిన వారంగా ఆయన ముందు కనబడాలని ఆయన ఉద్దేశం. కాబట్టి చాలా కార్యాలు చేస్తాడు దానికోసం. ఇందాక యెషయాలో చదువుకున్న ప్రకారం ఏం చేస్తారంటే ముందు ఆ మట్టిలో ఉన్న వేస్ట్ అంతా తీసేశాడు, అంటే రాళ్ళను తీసేశాడు, అవాంతరాలను తీసేశాడు. మనలో కూడా ఫలించకుండా కొన్ని అవాంతరాలు ఉంటూ ఉంటాయి, అడ్డంకులు ఉంటూ ఉంటాయి. ఏం చేస్తాడు? దేవుడు వాటిని తీసేస్తాడు. నువ్వు మొత్తుకున్నా కూడా రైతు అదే పని చేస్తాడు, రాళ్లను ఏరి పారవేశాడు. దీన్ని మనము మొదటి అంశాన్ని కూడా తీసుకోవచ్చు. ఏంటది? పరిశుద్ధపరిచాడు, భూమిని పరిశుద్ధపరిచాడు, సారవంతమైన భూమిగా చేశాడు, నిర్మలమైన భూమిగా చేశాడు, అనుకూలమైన భూమిగా చేశాడు అనేది తీసుకోవచ్చు. రెండవదిగా అది ఆటంకము ఫలింపుకు, అందుకే రాళ్ళను ఏరి పారవేశాడు అనేది కూడా మనము దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఇలా అనేక కార్యాలు ఆయన చేస్తాడు. ఎందుకొరకు అనే విషయాన్ని చూస్తే మనము ఫలించిన వారముగా ఆయన దృష్టిలో మనము కనబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. రోమా పత్రికలో ఒక వాక్యం ఉంది, చూద్దాం. 7వ అధ్యాయము, రోమా పత్రిక 7వ అధ్యాయము మనం చూడగలిగితే 4వ వచనం చూడండి. 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు
అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఇందులో ఉన్న లోతైన విషయాలు నేను ఇప్పుడు ఈ సమయంలో చెప్పలేను, అందరూ అర్థం చేసుకోలేరు. కానీ కావలసిన అంశాన్ని మాత్రం గుర్తు చేస్తాము. చాలా శక్తివంతమైన వాక్యం చూడండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు, ఫలిస్తలేం మనం, ఫలించున్నట్లు ఒక కార్యం చేస్తున్నాడు. చూడండి, ఏంట కార్యం? మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై. ఒక మాటలో చెప్పాలంటే, ధర్మశాస్త్రము వలన మనుషులు ఫలించిన వారుగా దేవుని దృష్టిలో కనబడట్లేదు. ధర్మశాస్త్రము శక్తివంతమైందే, కానీ మనుషులు ఆ ధర్మశాస్త్రము వలన వారు ఫలించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి దీనస్థితి, వారి యొక్క అవిటితనం, వారి యొక్క అజ్ఞానము, వారు దాన్ని అందుకోలేని పరిస్థితులు కావచ్చు, రకరకాల పరిస్థితులు ఏదైతే ఏంటి, వారు ఫలించలేని వ్యక్తులుగానే మిగిలిపోయారు. అందుకన్నట్టు ఇప్పుడు మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు క్రీస్తు అను వేరొకరిని చేరితిని అంటాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు ద్వారా మనము ఫలించినట్లుగా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటుగట్టే విధానం అనేది ఒకటి ఉంది, మీలో ఎంతమందికి తెలుసో. ఓకే, అంటుగట్టే అనేటువంటి విధానం. ఒక బలమైన చెట్టు, ఒక ఆరోగ్యవంతమైన చెట్టు, చాలా వేళ్ళు అనుకొని స్థిరపడిన ఒక చెట్టు యొక్క కొమ్మకు, ఆ కొమ్మను దానికి ఉన్నటువంటి బెరడును కొంత ఒలిచేసి తొలగించి, బలహీనమైనటువంటి ఒక కొమ్మగా ఉన్న ఒక కొమ్మను తీసుకొని వచ్చి దాని బెరడును కూడా కొంచెం గాయం చేసి దాన్ని కూడా తొలగించి రెండు కలిపి కట్టుకడతారు. ఆ తర్వాత ఈ యొక్క బలమైనటువంటి చెట్టులో జీవాన్ని తీసుకుంటూ చక్కగా ఆరోగ్యవంతంగా పెరుగుతున్నటువంటి ఈ చెట్టులో ప్రవహిస్తున్న జీవం ఈ కొమ్మలో ప్రవహించి కొమ్మ కూడా చిగుర్లు రావడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. నిజానికి ఇది చచ్చిపోయింది, నిజానికి వట్టి కొమ్మే, కానీ అంటు కట్టినందుకు దాని జీవం దీనిలోకి ప్రవహించి ఈ కొమ్మ పుష్పించడాన్ని మనం చూస్తున్నాం. సృష్టిలో దేవుడు పెట్టిన ఇటువంటి గొప్ప మహిమాన్వితమైన కార్యాలు, దైవిక విషయాలు అర్థం చేసుకోవడానికి చాలానే ఉన్నాయి. హల్లెలూయా. మనము కూడా ఫలించని వారముగా ఉన్నామైతే యేసుక్రీస్తుతో మనల్ని అంటు కట్టుట ద్వారా మనం ఇప్పుడు ఫలించగలుగుతున్నాము అంటుంది వాక్యము. హల్లెలూయా. మళ్ళీ చూడండి ఆ వాక్యం, రోమపత్రిక మనం చూసినట్టు రోమపత్రికలో ఉన్న వాక్యాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు, ఫలించలేదు, ఇప్పుడు ఫలించున్నట్లు ఏం చేయాలి? మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై. ఫలించని మన యొక్క దీన స్థితి ఫలించేదిగా మారునట్లుగా యేసుక్రీస్తును మనము చేరుకున్నాము, లేదా యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు అని ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. హల్లెలూయా. అంతకుముందు కూడా ఆరాధన వర్తమానంలో మీకు జ్ఞాపకం చేశాను, ఒక తీగ భూమి మీద కొన్ని ఉంటాయి. ఇప్పుడు ద్రాక్ష తీగలు ఉంటాయి, ద్రాక్ష చెట్లు. నేను చూశాను 2-3 సార్లు ద్రాక్ష వనం చూశాను. అవి భూమి మీద వాటిని పారజేయరు. ఇలాంటి బలహీనమైన తీగలు భూమి మీద పారితే ఏమైపోతాయంటే, భూమి వేడికి తీగలు మాడి అంటారు కదా, మసి అయిపోతాయి. అవి అవి ఎదుగవు, అవి ఫలించవు. అందుకని వాటికి ఏం చేస్తారంటే పందిరి వేస్తారు, పందిరి వేస్తారు. హల్లెలూయా. అప్పట్లో మరి గుడ్ ఫ్రైడే వర్తమానం ఇచ్చినప్పుడు, ఈ గ్రహింపు దేవుడు ఇచ్చినప్పుడు దాని కొరకు బాగానే మరి గూగుల్లో సెర్చ్ చేసి ఓ బొమ్మ, ఓ ఇమేజ్ సంపాదించి మరి మనం పెట్టాం మన ఫెయిత్ హోమ్ ఛానల్లో. మీకు అది వెళ్తే కనబడుతుంది గుడ్ ఫ్రైడే వర్తమానంలో. సిలువ అనే మ్రాను చక్కగా అది ఆకులు వేసి ఉన్నట్టుగా, మరి ఆ ఆకులతో ఆ అల్లుకున్నది దృశ్యం మీకు కనబడుతుంది ఆ ఫోటోలో. అనగా సిలువను ఆధారము చేసుకొని మనం ఎదిగాము అనే భావన కలుగునట్లుగా గుడ్ ఫ్రైడే వర్తమానానికి ఆ ఫోటో పెట్టడం జరిగింది. పందిరిగా యేసు ప్రభు మన జీవితాలకు ఉన్నాడు. మరి హోసన్న మినిస్ట్రీలో దైవజనులు పాటలు రాసినప్పుడు ఆ చరణం పెట్టారు, పందిరి లేని తీగనై నేను పలు దిక్కులు ప్రాకితి, అయితే నీ సిలువ పైనే నేను ఫలభరితమైతిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన దృష్టికి అనుకూలమైంది మనలో జరిగిస్తున్నాడు. మనము ఫలించే వారంగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. మనము ఫలించే వారంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనము ఫలము లేని వారంగానే ఉన్నాం. మనం శపించబడే పరిస్థితిలోనే ఉన్నాం. అయితే యేసు క్రీస్తుని ఈ లోకములోకి పంపించి ఆయన ద్వారా ఫలము లేని మన జీవితాల్ని ఫలించునట్లుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి విషయానికి ఇప్పుడు నాకు ఒక మోడల్ ఉన్నాడు. ప్రతి విషయానికి ఇప్పుడు నాకు ఒక మాదిరి ఉన్నాడు. నేను ఒకవేళ ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకుంటే ఆ వ్యక్తి తడబడవచ్చు. ఆ వ్యక్తి మరొక విషయంలో సరి అయినటువంటి నిర్ణయం చేసుకోకపోవచ్చు. చాలా రోజులు ఒక వ్యక్తిని నేను అనుసరించవచ్చు. ఒక రోజున పాపం బలహీనుడై అతడు ఒక స్టెప్ వేరుగా వేయవచ్చు. కానీ నాకు దొరికిన బలమైన పందిరి ఏంటంటే, క్రైస్తవ ప్రపంచానికి ఉన్న బలమైన పందిరి ఏంటంటే, మాదిరికరమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన చూసినప్పుడు ఎన్నడూ మనం ఫలించకుండా ఉండము. హల్లెలూయా. నా జీవితంలో నేను చాలాసార్లు అనుభవంలో చూసి చెప్తున్నాను. యేసుక్రీస్తును చూస్తే ఇక మనం నోట మాట రాదు. అలా కాదండి, అలా అయితే ఆ బ్రదర్ అలా చేయలేదా, ఆ సిస్టర్ అలా చేయలేదా, ఆ పాస్టర్ గారు అలా చేయలేదా, అందులో తప్పేముంది 100 మాట్లాడతాం మనం. కానీ యేసును మనం చూసినప్పుడు మనలో ఇలాంటి ప్రశ్నలు రావు. ఆయన ఏం చేశాడో అది మాత్రమే మనం చెయ్యాలని మన మనస్సు చెప్తుంది, మన హృదయం చెప్తుంది, మన ప్రాణాత్మ దేహాలు చెప్తాయి. కాబట్టి తప్పకుండా మనం ఫలించి తీరుతాం. హల్లెలూయా. యేసు ప్రభు శత్రువును కూడా ప్రేమించాడు అన్నప్పుడు మరో మాటే లేదు. మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రేమించడానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి మనం ఆలోచన చేయాలి. రెండవది ఏంటంటే, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా ఫలించే వ్యక్తులుగా మార్చాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన ద్వారా ఆయన ఆత్మను మనలోకి పంపించడం ద్వారా, అనగా పరిశుద్ధాత్మను మనలోకి పంపించడం ద్వారా ఇప్పుడు మనం ఫలించగలుగుతున్నాం. ఆ శక్తి మనకు దొరికింది. అందుకే బైబిల్లో రాయబడిన శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే కార్యం జరుగుతుంది. నిజమే, మన శక్తి చేత ప్రయత్నం చేసి ఎన్నోసార్లు విఫలమైపోయాం. మన జ్ఞానముతో ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేసి విఫలమైపోయాం. మన ద్వారా కాలేదు. దేవుని ముందు ఆయనకి ఇష్టమైన వ్యక్తులంగా నిలబడలేకపోయాం మనము. అయితే యేసు క్రీస్తు ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నింపుతూ మనము ఫలించిన వారముగా అగుపౌట కొరకు ప్రభువే మనకు సహాయం చేస్తున్నాడు అన్న విషయాన్ని ప్రభు పేరట ఈ వాక్యముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే మరి నోవాహు గురించి మనం చూస్తాము. నోవాహు విషయంలో కూడా మనం చూస్తాం. ప్రభు ఆ నోవాహుతో చెప్పాడు, అంతకుముందు జనరేషన్ అంతా పాడైపోయిందయ్యా, ఇప్పుడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిలబెడుతున్నాను, ఇదిగో నువ్వు ఫలించి నువ్వు అభివృద్ధి పొందాలన్నాడు. మళ్ళీ మాట్లాడు, రెండోసారి సెకండ్ టైం ప్రభువు నోవాహుతో చెప్పాడు ఆ మాట. అంటే ప్రభు ఎంత కోరుకుంటున్నాడో ఆలోచన చేయాలి. ఆత్మ ఫలము ఫలించే వారంగా మనం ఉండాలి. వెలుగు ఫలము మనం ఫలించే వారంగా ఉండాలి. నీతి ఫలము ఫలించే వారంగా మనం ఉండాలి. మెట్టుకు మనము ఫలభరితమైన వ్యక్తులంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. అయితే అది మన ద్వారా కాలేదు, క్రీస్తు ద్వారా ఆయనే మనలో ఆ కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఇది రెండో విషయంగా ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిది, ఆయన తనకు ఇష్టమైన, తన దృష్టికి అనుకూలమైన వ్యక్తులుగా మనల్ని మారుస్తున్న దాంట్లో మొదటిగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు అనేది మొదటి విషయం. రెండవది, ఆయన మనల్ని ఫలభరితమైన వ్యక్తులుగా చేస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా అనేది రెండో విషయం. చివరిగా మూడో విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. మూడవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి ఆ మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగములోనే మనం చూసినట్టయితే 25వ వచనం మనం చదివినట్టు 28 సంఖ్య ఉంది కదా, 28 సంఖ్య ఉంది కదా, అక్కడ నుండి పైకి చూద్దాం. 4వ లైన్ చూడండి. 4వ లైన్ లేదా 5వ లైన్ నుంచి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, తర్వాత మాట, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోవాలని ఆయన ఉద్దేశించాడు. పరిశుద్ధమైనదిగా నిలవబెట్టుకోవాలనుకున్నాడు. అందుకే ఆయనే తన కుమారుని పంపి తన కుమారుని రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు, నిలవబెట్టుకుంటున్నాడు అనేది మొదటి విషయం. రెండవదిగా, మనము ఫలించిన వారముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. అది కూడా మన ద్వారా కాలేదు. అయితే యేసు క్రీస్తు ద్వారానే ఆ కార్యాన్ని కూడా మనలో ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. అది రెండో విషయం.
మూడవదిగా ఇప్పుడు మనం చూస్తున్నాము, తన ఎదుట మనం ఎలా నిలబడాలని ఆయన చిత్తము ఉద్దేశం ఉందంటే, మనము మహిమ కలిగిన వ్యక్తులంగా ఉండాలని. హల్లెలూయా. క్రీస్తుకు మహిమను తీసుకొని వచ్చే వ్యక్తులంగా ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరిచే వ్యక్తులంగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు నిజంగా ప్రభువుకు మహిమ వచ్చే విధంగా మనం ఉండాలని, అంతగా మనము దీవించబడాలి, లేదా అంతగా మనం ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క చిత్తము అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 2-3 వచనాలు దీని కొరకు చూసుకొని మనం ముగింపులోకి వద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయములో మనము చూసినట్లయితే 18వ వచనం. 18, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాం. ఆత్మ ద్వారా మార్చబడుతున్నాం. ఎక్కడికి మార్చబడుతున్నామట? చూడండి, ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచున్నాము. సూర్యుని యొక్క వెలుగును, అదే ఆకారాన్ని కావచ్చు, ఆ వెలుగును తిరిగి ప్రతిఫలింపజేయట కొరకు అద్దమును వాడుతూ ఉంటాం. చిన్నప్పుడు ఆటలాడాం మనం వాటితో. చాలా గొప్ప మర్మం ఉంది దాంట్లో. ఇదిగో అద్దమును ఉపయోగిస్తున్నాడు ఇక్కడ వాక్యంలో. దేవుని యొక్క మహిమను అద్దము వలె మనము ప్రతిఫలింపజేసే వారంగా ఉండడానికి తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు మహిమ వచ్చే విధానములో దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఆయన శక్తి ఎంత గొప్పదో మరి ప్రపంచం చూచినట్లుగా దేవుడు మనల్ని ఒక అద్దముగా ఉపయోగించుకుంటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము 2 కొరింథీ పత్రికలో ఉన్నటువంటి ఈ వాక్య భాగము ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. అనగా దేవుని యొక్క మహిమను మనము ప్రకాశింపజేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు అనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూద్దాం. 10వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఒక గొప్ప మాట రాయబడింది. ఇలాంటి వాక్యాలు మనం తక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కానీ చాలా శక్తివంతమైన వాక్యాలు, లోతైన వాక్యాలు. 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో. ఓకే, తర్వాత చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఈ మాట అండి మనం పట్టుకోవాల్సింది. ఏం చేస్తున్నాడట? అనేకులైన తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ఎక్కడ తీసుకొస్తున్నాడట? మహిమకు తీసుకొస్తున్నాడంట. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చేసిన పని అదే. ఏం చేశాడు చెప్పండి? ఘనపరిచాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు వచ్చాడు? ఘనహీనముగా వచ్చాడు. వస్త్రాలు కూడా సరిగా లేవు. ఇచ్చిన వస్త్రాలు మొత్తం నాశనం చేసేసుకున్నాడు. చిరిగిపోయిన వస్త్రాలతో, మురికి అయిన వస్త్రాలతో, చెరిగిపోయినటువంటి జుట్టుతో, అనారోగ్యముతో, ఇక మనం అంత తెలుసు. మనం అన్ని ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? అతనికి చక్కగా శుభ్రంగా స్నానాలు చేపించి, చక్కని ప్రశస్త వస్త్రాలు వేయించి, బంగారు ఉంగరము పెట్టి, కొత్త చెప్పులను తొడిగించి గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఘనపరిచాడు. మనము నమ్మలేని ఒక నిజం ఏంటంటే, దేవుడు మన పట్ల కలిగిన గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఆయన 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 మనస్సులో, ఆయన ఆలోచనలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనము ఆయనకు మహిమను తెచ్చే మహిమకరమైన స్థితిలో ఉండాలని దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అబ్రహాముతో అంటాడు రోజు, అబ్రాహాము, నా పేరే గొప్ప కాదు, నీ పేరు నేను గొప్ప చేస్తానన్నాడు. హల్లెలూయా. చేశాడా లేదా దేవుడు? అబ్రహాం పేరు తలవని వాళ్ళు ఎవరండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2 జనాంగాలు ఉన్నాయి పవర్ఫుల్గా. ఆ పవర్ఫుల్ జనాలు అబ్రహాం పేరు తలవకుండా ఉండరు. ఒకటి క్రైస్తవ్యం, ఒకటి ముస్లిం సోదరులు. హల్లెలూయా. నీ పేరును గొప్ప చేస్తాను. ఎక్కడ? ఆకాశము కింద మనుషులందరి మధ్యలో ఆయన పేరును గొప్ప చేశాడు. నేను నిన్ను గొప్ప చేయడం కాదు, నీ పేరునే గొప్ప చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మన పట్ల ఆయన కలిగిన గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఆయన మనల్ని మహిమపరచాలని కోరుకుంటున్నాడు, ఘనపరచాలని కోరుకుంటున్నాడు. దాని ద్వారా ఆయనకు మహిమ వస్తుంది.
కుమారుడు ఘనపరచబడ్డప్పుడు తండ్రికి ఘనత, కూతురు ఘనపరచబడ్డప్పుడు తల్లికి ఘనత. అదేవిధంగా ప్రభువు మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే మనల్ని మహిమపరచాలని ఆయన చూస్తున్నాడు అనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. నిజంగా ఈ వాక్యం చాలా గొప్ప వాక్యం అండి. 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అనేకులైన కుమారులను ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే మహిమకు తీసుకొస్తున్నాడట. త్వరగా 2-3 మాటలు చెప్పేస్తాను. ఒకటి, యేసుప్రభు అన్నాడు, నేను జయించినట్లుగా మీరు జయిస్తే, ఏమన్నాడు, నేను కూర్చున్న సింహాసనం మీద. చూసారా ఏం మహిమ ఇవ్వబోతున్నాడో మనకు, ఎంత ఘనత ఇవ్వబోతున్నాడు. అలా ఉండాలని కోరుకుంటున్నాడండి తండ్రి. అది ఆయన ఉద్దేశం, అది ఆయన చిత్తము. మనం ఏమనుకుంటున్నాం, ప్రభు ఒక పీట ఉంటే చాలు ప్రభు, నాకు పరలోకంలో ఒక మూలకుంటే చాలు ప్రభు. నేను ఇంకొంతమంది దాని గురించి కూడా ఆలోచన చేయట్లేదు. ప్రభు ఉద్దేశం ఏంటంటే మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలి పరలోకంలో. హల్లెలూయా. నేను కూర్చున్న సింహాసనమందు మిమ్మల్ని కూర్చుండనిస్తాను. నా మాటల ప్రకారం మీరు జీవించి నేను చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే మీరు జయించిన వారుగా ఉంటారు. జయించిన మిమ్మల్ని ఒక రోజు నేను ఏం చేస్తానంటే సింహాసనం మీద కూర్చోబెడతాను, నా సింహాసనం మీద కూర్చోబెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఓ శీర్షిక చదివాను, తండ్రి అంట కొడుకుని ఎత్తుకొని పైకి ఎగిరేస్తుంటాడట ఆకాశంలో. ఎందుకు అంటే అక్కడ రాశాడు, నువ్వు నాకంటూ గొప్పోడివి కావాలని పైకి ఎగిరేస్తూ ఉంటాడట. అర్థమవుతుందా? తండ్రి ఉద్దేశం చేయడం, నా సింహాసనం మీద నిన్ను కూర్చొని పెడతా. ఆయనతో కూర్చుండే అంత వ్యక్తులమా మనం? ఆయన పిల్లలమండి మనం. కానీ తండ్రి మనసు చూడండి ఎంత గొప్ప, ఎంత గొప్ప మనస్తత్వం. ఎంత స్తుతించాలండి దేవుని, నిజంగా ఎంత మనము దేవుణ్ణి ఆరాధించాలి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం అంటాడు, నేను మిమ్మల్ని సృష్టించిందే నా మహిమ కోసం మిమ్మల్ని సృష్టించాను. ఆయన మనల్ని సృష్టించడంలో ఉన్న ఉద్దేశము కూడా ఆయనకు మహిమకరముగా మనం ఉండడానికే ఆయన మనల్ని సృష్టించాడు. మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది, మనము మహిమపరచబడ్డప్పుడు దేవునికి ఇంకా మహిమ వస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా మనము పట్టుకోము ఇలాంటి వాక్యాలను, బాగా చదవమేమో మరి, కానీ చాలా అద్భుతమైన వాక్యాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 17వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనం చదువుచున్నాను. తండ్రి, నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప ప్రేమ. ఆయన ఎక్కడుంటాడో అక్కడ మనము కూడా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము అన్న విషయాల్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు 23 చూడండి, ఇంకా పవర్ఫుల్ ఉంటది. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు. ఈ మాట అందరూ చదివితే బాగుంటుందేమో. తెలుసుకొనున్నట్లు. తర్వాత మాట చదువుతారు అందరూ, బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు. గట్టిగా చదవండి. నాకు అనుగ్రహించిన మహిమను. తెలుసా మనకి ఈ విషయం? దేవుడు తన సంఘముకు, తన పిల్లల గురించి మాట్లాడుతూ యేసయ్య అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు ఏ మహిమనిచ్చావో ఆ మహిమను నేను వారికి ఇచ్చి. ఎందుకో తెలుసా? మనము మహిమ కలిగిన వారంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 5లో చూస్తున్నాం, పరిశుద్ధమైన వారుగా, నిర్దోషమైన వారుగా, సంఘముగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకొరకే ఆయన ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. మనము ఆయన ఎదుట ఘనమైన వారుగా, ఆయన ఎదుట మహిమ కలిగినటువంటి వారముగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము. అందుకే ఆయన ఆ ఉద్దేశముతోనే ఆయన మనల్ని తన రక్తముతో కడిగాడు, తన ఆత్మతో మనల్ని నింపాడు, తన మాటను మనకిచ్చాడు, తనంతటి వ్యక్తులుగా మనల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అందుకే యెషయా రాస్తూ అంటాడు 60వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఇదిగో యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను మన మీద ఆయన ఉదయింపజేశాడు అనేది వాక్యంలో చూస్తాం.
హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటాడు, ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని నా మహిమతో నేను నింపుదును. హల్లెలూయా. భూ సంబంధమైన లైట్లు, డిస్కో లైట్లతో వెలిగిపోవడం కాదండి, దైవ శక్తితో, దైవికమైనటువంటి వ్యక్తిత్వముతో మనము ఉన్నతమైన స్థానంలో మరి ఉండి పరలోకం చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు అలాంటి విషయాలను మనకు నేర్పిస్తున్నాడు. ఆ మహిమ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేది దేవుని యొక్క వాక్యము నుండి మనం చూడగలుగుతున్నాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మన జీవితంలో కష్టం వచ్చిన, బాధ వచ్చిన, శ్రమ వచ్చిన వాటి ద్వారా కూడా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి లాజరు చనిపోయిన సందర్భం బైబిల్లో మీరు చూస్తారు కదా. యేసు ప్రభువు ఆ రోజు ఏమన్నాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు. దేని కొరకు వచ్చింది? ఆ దైవ కుమారుడు మహిమ పరచబడడం కొరకు వచ్చింది. హల్లెలూయా. సో ఒక్కటి చివరిగా చెప్తున్నాను, మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా మన జీవితంలో వచ్చేది ఎందుకంటే ఆ సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసి మన జీవితంలో వచ్చిన ఆ కష్టము ద్వారానే దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు, మన అంతస్తును కూడా పెంచుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు అనుకూలమైన దాన్ని, తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తున్నాడు, దేవుడే జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించి స్తుతించాలని నేర్చుకున్నాం. మొదటిది, ఆయన మనల్ని పరిశుద్ధమైన వారిగా ఆయన మనల్ని చేశాడనేది గుర్తించి మనం దేవుణ్ణి స్తుతించాలనేది. రెండవదిగా, మనము ఆయన ఫలించిన వారుగా ఆయన మనల్ని చేస్తున్నాడు అనేది గుర్తించి దేవుణ్ణి స్తుతించాలనేది. మూడవదిగా, ఆయనకు మహిమకరమైన వ్యక్తులంగా మనం ఉండాలని ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు, సమస్త విధమైన కార్యాలు జరిగిస్తున్నాడని మూడవదిగా దేవుని వాక్యం నుంచి విన్నాం. దేవుడు ఈ వాక్యం మనందరి నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.